అంటే శ్రీనివాస్ గారు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా సర్వేలు జరిగేటప్పుడు కానివ్వండి, లేకపోతే కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఈసారి ఆంధ్రప్రదేశ్లో సైలెంట్ ఓటింగ్ అనేది చాలా భారీ స్థాయిలో ఉంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు సైలెంట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ మామూలుగా 1%, 2% అనుకోవచ్చు, ఈసారి దాదాపు 6 to 9% సైలెంట్ ఓటింగ్ ఉంది, అదే ప్రభావితం చేస్తుందని కూడా చాలామంది విశ్లేషించారు. ఎందుకని అటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి అంటే ఇక్కడ కూడా నెరేటివ్స్ బిల్డ్ అయినాయి. మనం చూస్తే సైలెంట్ ఓటింగ్ కారణాలు నెరేటివ్స్ బిల్డ్ అయినాయి. అంటే డిఫరెంట్ నెరేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, అది చాలా క్లియర్ ఇండికేషన్ కనపడింది. అంటే తర్వాత సెకండ్ ఎంప్లాయ్మెంట్ లేదు, అంటే యూత్లో ఎంప్లాయ్మెంట్ లేదనేది ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి హైదరాబాదే వచ్చి ఉంటున్నారు, కానీ వాళ్ళకి వైజాగ్లో కానీ ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరకలేదు. అదేవిధంగా మీరు చూసారు అమర్ రాజా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ విచ్ క్రియేట్స్ థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే వేల సంఖ్యలో ఉపాధి కల్పించేటువంటి ఆ కంపెనీస్ టర్న్ అయిపోయి ఇటు పక్క తెలంగాణకు వచ్చినాయి. డెల్టా శ్రీహరి పంచ తులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. సో ఇవన్నీ యాక్చువల్గా చూస్తే ఇవన్నీ ఒక నెరేటివ్ బిల్డ్ అయింది కదా, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1-2 yearsలో చూస్తే బిల్డ్ అయింది. కానీ వీటన్నిటిని అధిగమించాలంటే వాలంటరీ వ్యవస్థ, సంక్షేమ పథకాలు, దాని ద్వారా వీటిని అధిగమిస్తారని చెప్పి అనుకున్నారు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం అందరం మర్చిపోతున్నాం, చాలామంది మనం దాన్ని కొట్టిపారేసాం. అంటే ఏంటంటే లిక్కర్ పాలసీ, లిక్కర్ది ఒకటి. లిక్కర్ అంటే ఎవరైతే ఉన్నారో ఆ లిక్కర్ యూజ్ చేసేవాళ్ళు, డైలీ యూజ్ చేసేవాళ్ళు, దే ఆర్ వెరీ వెరీ అన్హ్యాపీ అనేది ఒక మొమెంటం బిల్డ్ అయింది. అయితే చాలామంది దాన్ని ఫనీగా తీసుకున్నాం, కానీ మనం అది ఇప్పుడు చూస్తే ఇట్లా చూస్తే అంటే అది మహిళల కోణంలోంచి చూసినప్పుడు అది మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవ్వాలి కదా. మీరు ఒక నిమిషం, ఇప్పుడు చీప్ లిక్కర్ అమ్ముతున్నారనో లేకపోతే ధరలు పెరిగిపోయినాయనో ఇవన్నీ మగవారి కోణంలోంచి పురుషుల కోణంలో చూసినప్పుడు మైనస్ అవ్వచ్చు, కానీ మహిళల కోణంలో ఈ మాకు ప్లస్ అవుతుంది అనేది వైఎస్ఆర్సీపీ నేతలే చెప్పారు. సో అది కాలేదా? అంటే ఇక్కడ ఒక నెరేటివ్ ఇంకోటి బిల్డ్ అయింది. ఏం నెరేటివ్ బిల్డ్ అయిందంటే మహిళలు కూడా మనకి 10 రూపాయలు ఇచ్చి మన దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకుంటున్నారు అనేటువంటి నెరేటివ్ బిల్డ్ అయింది. అది క్లియర్ కనపడింది. అంటే అది ఎట్లా కనపడింది అంటే కొంతమంది ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఈవెన్ మహిళలు కూడా పెట్రోల్ దేశం మొత్తంలో ఆంధ్రాలోనే ఎక్కువ ఉందని చెప్పి ఒక అంటే క్లియర్ సైన్ ఒకటి వచ్చింది. అట్లనే అంటే ట్యాక్సెస్, కరెంట్ బిల్ చూడండి, మీరు పవర్ బిల్ చూడండి, పవర్ బిల్ కంపారిటివ్ 5 years బ్యాక్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. అట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో నెరేటివ్ బిల్డ్ అయింది. ఏ ఒక్క అంశంలో కూడా జగన్ గారికి పాజిటివ్ ఇండికేషన్స్ కంటే నెగిటివ్ ఇండికేషన్సే ఎక్కువ కనపడ్డాయి. ముఖ్యంగా అండి యాక్చువల్గా చూడాల్సింది ఏంటంటే ప్రతి విలేజ్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండే, మరీ దారుణంగా ఉండే. అంటే అవి చూస్తే మనం అంటే డిస్కషన్లో కూడా ఉండే, మా ఊరికి వస్తే మీరు రోడ్లు చూడలేరు అటువంటి నెరేటివ్ బిల్డ్ అయింది. సో ఇవన్నీ కూడా జగన్ గారు ఏమనుకున్నారంటే ఇంకొకటి కూడా 2009లో మనం చూస్తే వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో కూడా ఆ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది 2004 నుంచి 2009 వరకు ఏం లేకుండే, కానీ లాస్ట్ 3 monthsలో సడన్గా పర్సెప్షన్ బిల్డ్ చేయడానికి రోడ్స్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ జగన్ గారు అదే పాలసీ ఫాలో అయ్యి లాస్ట్ 1 monthలో రోడ్లు వేశారు. కానీ ఓవరాల్గా పిక్చర్ చూసేసరికి స్టేట్లో డెవలప్మెంట్ లేదు, ఓన్లీ డబ్బులు పంచుతున్నారు అనేటువంటి నెరేటివ్ ఏదైతే బిల్డ్ అయిందో అది క్లియర్ ఇండికేషన్గా. అంటే దాదాపు సంవత్సరం ముందర నుంచే గడప గడపకు వైసీపీ నిర్వహించారు. సో దాంట్లో ఉన్న ఈ సైలెంట్ ఓటింగ్ ఉందనో లేకపోతే పలానా చోట ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనో బయటపడాల్సిన అవసరం కనీసం పార్టీ గుర్తించి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంటర్నల్గా. సో గుర్తించి దానికి తగిన విధంగా చర్యలు తీసుకోలేదా, లేకపోతే అభ్యర్థులను మార్చడం దాంట్లో భాగమేనా, అది చేసినా కూడా వర్కౌట్ కాలేదా, ఏమనుకోవాలి? అంటే జగన్ గారు ఇంకొకటి ఒక మిస్టేక్ జరిగినట్టు అనిపించింది. వన్ మోర్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే పొలిటికల్ కన్సల్టింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉందో పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు కూడా పొలిటికల్ సెకండరీ లీడర్షిప్ మీద, మిడిల్ మేనేజ్మెంట్ లీడర్షిప్ మీద డిపెండ్ కావాలి. అంటే తెలంగాణలో కూడా కొంతవరకు చూసినట్టయితే మనకి ఆ రిజల్ట్లో అది కనపడింది. ఏంటంటే మనకి ఈ మిడ్ లెవెల్లో విలేజ్లో ఉన్నటువంటి లీడర్ కానీ లేకపోతే అర్బన్లో ఉన్నటువంటి లీడర్ కానీ ఆ లీడర్కి సెంట్రల్ లీడర్షిప్తో కనెక్ట్ ఉండాలి, ఆల్వేస్ ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం వెళ్తూ ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే అది కనపడలేదు, ఆ కనెక్ట్ మిస్ అయింది. ఇక్కడ ఎవరితో అయిందంటే జగన్ గారు ఎక్కువ టైము ఐపాక్ ఏజెన్సీ ఫీడ్బ్యాక్స్ తీసుకోవటం, తర్వాత పొలిటికల్ కన్సల్టింగ్ ఏజెన్సీ ఫీడ్బ్యాక్ తీసుకోవటం, వాళ్ళ ఫీడ్బ్యాక్ అనుగుణంగా పనిచేయటం, ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది పెట్టుకొని వాళ్ళు సరిగ్గా చేస్తున్నా. సో ఈ మోడల్ అయితే ఫెయిల్యూర్ కనబడుతుంది. ఎందుకంటే అల్టిమేట్గా రాజకీయంలో సెంటర్ అంటే పైన ఉన్న లీడర్షిప్కి ఈ కింద ఉన్న లీడర్షిప్కి కార్యకర్తలకి మిడ్ లెవెల్ లీడర్కి అనుసంధానం కావాలి, అయినప్పుడే ఆ ప్యారలల్ వ్యవస్థలో 3 కలిసి పనిచేస్తాయి. కానీ ఇక్కడ డిస్కనెక్ట్ కనపడింది. రైట్. శ్రీరామ్ గారు, ఇక్కడ మనం ఈరోజు ఫలితాల సరళి కనుక చూసినట్టయితే ఇక్కడ కూటమిలో ఈరోజు టీడీపీ జనసేన లాభపడ్డంత బీజేపీ ఫిగర్స్లో కనిపించట్లేదు. అంటే
గెలుపోవటంలో అనేది మామూలు చిన్న చిన్న తేడాలతో ఓడిపోతూ ఉంటారు. కానీ దీన్ని మనం పరిగణించాల్సిన పాయింట్ ఏనాది, ఇప్పుడు 144 చోట్ల టీడీపీ పోటీ చేస్తే 133 చోట్ల గెలిచింది. 21కి 21 100% స్ట్రైక్ రేట్ తో జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. సో బీజేపీకి సంబంధించి చూస్తే కనుక దాదాపు 7 చోట్ల అంటే సగం సీట్లలో వాళ్ళు తీసుకున్న సీట్లు. ఎందుకని అంటే ఓట్ ట్రాన్స్ఫర్ కాలేదా, లేకపోతే ఇక్కడ ఇంకేమన్నా ఫ్యాక్టర్ ఉందా, ఏమనుకోవాలి? మోడీ గారి మీద వ్యతిరేకత ఉందనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అండి. ఆయన డబుల్ స్టాండర్డ్స్ చేస్తున్నారు, ఆయన ఉన్న మాట చెప్పట్లేదు. మనకి ఆర్థికంగా పూర్తిగా ఈ స్టేట్స్ని కృంగదీస్తున్నారు. అది చాలా మందికి విరక్తి వచ్చింది. మోడీ గారు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ బాగుపడదు అని చెప్పి ఒక పూర్తి నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకున్నారు. కానీ అదే మోడీతో కదండి జట్టు కట్టింది. అది ఎందుకు ఆలోచించారు? ఇప్పుడు మోడీ గారు లేకపోతే ఐ డేర్ సే ఈ ఫలితాలు ఇలాగే ఉంటాయి, ఇంకా బాగుంటాయేమో కూడా తెలుగుదేశానికి జనసేనకి. ఫలితాలు వచ్చిన వెంటనే ఈ కామెంట్ ఐ డిఫర్ విత్ అంటే సార్ స్టేట్మెంట్. ఎందుకంటే యాక్చువల్గా వాస్తవంగా సార్ చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎస్పెషల్లీ 2014 తర్వాత ఎన్డీఏ అలయన్స్తో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు దే ఎక్స్పెక్టెడ్ అలాట్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్యాకేజ్ వస్తుంది, ప్రత్యేక హోదా వస్తుంది, ఇక్కడ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఆంధ్రాకి వెళ్తాయి, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే వాళ్ళకి. కానీ అప్పుడు అది జరగలేదు. ఆ మొమెంటం అట్లనే కంటిన్యూ అయింది. అయినాక 2019 తర్వాత మళ్ళీ వచ్చినాక అంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వ్యతిరేకించారు, అక్కడ సెంటర్లో అది వచ్చినాక మళ్ళీ సెంటర్లు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఇస్తుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇవ్వలేదు. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళకి మోడీ గారి మీద అంటే కంప్లీట్గా నెగిటివ్ ప్రోపగాండా అయింది, అంటే నెగిటివ్ జనరేట్ అయిందని అయితే నేను యాక్సెప్ట్ చేయను. కాకపోతే ఒక విషయం మాత్రం వాస్తవం, ఇప్పుడు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆంధ్ర ఓటర్ చాలా స్మార్ట్గా ఇంటెలిజెంట్గా అంటే రిజల్ట్ ఇచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఎనీవే బీజేపీ ఈజ్ కమింగ్ ఇన్ ద సెంట్రల్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి 20 సీట్స్ వచ్చినాయి, వాళ్ళకి 300 క్రాస్ కాలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విల్ ప్లే మేజర్ రోల్ ఇన్ ది ఎన్డీఏ అలయన్స్. సో హీ విల్ డిమాండ్ వాట్ ఎవర్ హీ వాంట్.